తెలంగాణ రాష్ట్రంలో సంస్థాగత ఎన్నికల ఇక సమరభేరి మోగుతున్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ప్రెస్ క్లబ్ లో చూస్తే మాత్రం కేటీఆర్ రేవంత్ రెడ్డి మధ్య వర్సెస్ చూస్తే మాత్రం చాలా కొంతవరకు ఢిల్లీలో కాస్త గల్లీకి చేరినట్లే తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే మాత్రం ఎన్నికలే ప్రధాన ఎజెండా అనుకుంటున్నారు. మరి ఈ విషయాలకు సంబంధించి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంజయ్ గణతే ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా నిన్న రేవంత్ రెడ్డి విడిచినటువంటి సవాల్కు కేటీఆర్ చర్చకు సిద్ధమని కూర్చున్నారు. మరి దీన్ని ఏ విధంగా మీరు చూస్తారు? ఇవి ఈ రాజకీయ దూష్యంతో చేసినది. ఎందుకంటే వీళ్లకు బీఆర్ఎస్కి ప్రతిపక్షంలో కూర్చోమని ప్రజలు వాళ్ళకు 36 సీట్లు ఇవ్వడం జరిగింది. మరి ఏనాడైనా కేసీఆర్ గారు అసెంబ్లీలో పోయి ప్రజాపక్షాన నిలబడి ప్రజల సమస్యల మీద పోరాడింది, అడిగింది ఏమైనా ఉన్నదా? లేదు. ఇవన్నీ కూడా గల్లీల లొల్లెందుకు? ఇవన్నీ అసెంబ్లీలో పోటీ మాట్లాడడానికి ఉంది కనుక మరి అక్కడ మాట్లాడి ప్రజల సమస్యలను పరిష్కారం చేసుకునేది అసెంబ్లీ ఉంది. మరి లొల్లి గల్లీలలో ఎందుకు అనేది నా ఉద్దేశం. కానీ ఇప్పుడు బీజేపీ అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎన్నికలు వస్తే తప్ప ఉప ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఎంపీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే బీజేపీ జెండా జనంలోకి వెళ్తుంది. మరి దీన్ని ఏ విధంగా భావిస్తున్నారు? ఉప ఎన్నికల సంస్థాగత ఎన్నికల్లో కొంతవరకు ప్రజలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయా? వెళ్తే ఏ ఎజెండా తోటి బీజేపీ వెళ్తుంది? తప్పమ్మా. మీరు ఏదైతే మీరు అడిగిన క్వశ్చన్ కూడా తప్పే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే నాయకులు కార్యకర్తలు. ఏ పార్టీ కనిపించదు. పార్టీ ఎలక్షన్లు వచ్చినా కలెక్షన్లు చేసే పార్టీలు వేరు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉంటుంది. మరి ప్రజల మధ్యలో ఉంటుంది. ఏ పార్టీ కార్యకర్త కూడా మీకు కనిపించడు. మరి ఈరోజు మీరు అంటున్నారు బీజేపీ ఎక్కడ కనిపించలేదని. నేనంట భారతీయ జనతా పార్టీ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఘన విజయం సాధించింది. 2 టీచర్స్ ఎమ్మెల్సీ అయినా గ్రాడ్యుయేట్ దాంట్లో కూడా పట్టభద్రుల దాంట్లో కూడా ఘన విజయం సాధించింది. మరి ఎక్కడుంది బీఆర్ఎస్, ఎక్కడుంది కాంగ్రెస్? మరి ఈ 2 పార్టీలే కదా, వాళ్ళు లేరు కదా. మేము ప్రజల మధ్యలో ఉన్నాం కనుకనే మాకు 2 ఎమ్మెల్సీలు వచ్చినాయి. మాకు మరి 8 మంది ఎంపీలు గెలిచినాం. మేము 8 మంది ఎంపీలు అంటే మీకు దాదాపు సగం భాగం 50 ఎమ్మెల్యేలు అంత బలం మాకున్నది. ఆ లోపల వరకు పోతున్నది. కార్యకర్తలు మా సంస్థాగతంగా మేము మండల స్థాయి నుండి కార్యకర్తలను పటిష్టం చేసినాము. మరి బూత్ స్థాయి వరకు కూడా కార్యకర్తలు ఉన్నారు కనుక మేము ఎట్టి పరిస్థితుల్లో సర్పంచ్ ఎలక్షన్లో ఘన విజయం సాధిస్తాం. కానీ సర్పంచ్ ఎలక్షన్లు అంటే ఎలక్షన్ నిర్వహించడానికి కావచ్చు, ఎలక్షన్ సంబంధించినటువంటి కమిటీలు వేయడానికి కావచ్చు, కొంత వెనక ముందు ఆడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి బీజేపీలో కూడా అలాగే ఉందంటారా? బీజేపీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానాల డబ్బులు లేవు. ఖాళీ ఉన్న ఖజానా అది. ఆయన్నే కేంద్రం దగ్గర పోయి గ్రామాలు అభివృద్ధి చెందడానికి డబ్బులు అడుక్కొని తీసుకొని వస్తున్న పరిస్థితి మన సీఎం గారిది. మీరే ఇన్నుండొచ్చు, రాహుల్ గాంధీతో కలవలేడు కానీ మోదీ గారిని 36 సార్లు కలిసిండు. ఆయన స్టేజ్ మీద చెప్పిండు, నేను ఎట్టి పరిస్థితుల్లో కలుస్తాం మోదీ గారిని రాష్ట్ర అభివృద్ధి గురించి అని చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకులు అయినా ఎవరైతే నరేంద్ర మోదీ గారు కూడా రాష్ట్రాల అభివృద్ధి గురించి ఏ పార్టీకి సంబంధం లేకుండా పార్టీలతో అతీతంగా అన్ని సీఎంలను కూడా కలిసి మాట్లాడి వాళ్ళ ఆ రాష్ట్రాలను అభివృద్ధి చెందే విధంగా బడ్జెట్ను కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. కానీ మరి గతంలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సీఎం కేసీఆర్ కూడా చాలా అంటే ఫస్ట్ దఫాలు అంటే తను ఎన్నికైనటువంటి మొదటి 5 సంవత్సరాల్లో చాలా సార్లు కలిశారు. రాష్ట్ర అభివృద్ధి కూడా కేంద్రం సహకరించింది. మరి రెండవసారి ఎందుకు వచ్చినట్లు కొంత వాళ్ళకు మధ్య విభేదాలు రాకపోవచ్చా? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మొదట్లో అధికారంలోకి వచ్చారు కాబట్టి కొంతవరకు సఖ్యతతో ఉండొచ్చు. మరి రాను కేంద్రానికి నుంచి రాష్ట్రానికి నిధులు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? మీరు అన్నది మొదటి సంవత్సరం 5 సంవత్సరాలు కేసీఆర్ గారికి నరేంద్ర మోదీ గారు సాయం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఏదైతే బడ్జెట్ విషయంలో. కానీ తర్వాత ఈ 5 ఇయర్స్ తర్వాత వీళ్ళు లెక్క ఇవ్వడం మర్చిపోయింది, లెక్క ఇవ్వడం మానేసిండ్రు. అంటే ఇక్కడైతే ఏదైతే కరప్షన్స్ ఉన్నాయో ఆ కరప్షన్స్ అయినందుకు ఆయన కూడా ఇవ్వడం, కొంత లెక్క తీసుకురావడం, లెక్క చూపెట్టాలి కదా. నేను ఇచ్చిన డబ్బుకైతే ఈ లెక్క ఏముందనేది చెప్పాలి కదా. అటువంటి
ఇవ్వకపోవడానికి మూలంగానే వాళ్ళు వాళ్ళకు దూరాలు అయిపోయినాయి. కానీ నరేంద్ర మోదీ గారు ఎన్నడూ కూడా రాష్ట్ర అభివృద్ధి గురించే పోరాడతాడు, మళ్ళీ రాష్ట్రాల అభివృద్ధి గురించే బడ్జెట్ ఇస్తాడు. ఇప్పుడు ఎన్నికల అంటే సంస్థాగత ఎన్నికల్లో ప్రధానంగా ఏ అంశాలను చెప్తూ ప్రజల్లోకి వెళ్ళదలుచుకుంది బీజేపీ? రాష్ట్ర అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి, గ్రామాల్లో ఉండే ఏదైతే మౌలిక సదుపాయాలకు ఏదైతే బడ్జెట్ కావాలనో దాని మీదనే ఎజెండా, అదే ఎజెండా, ముఖ్యమైన ఎజెండా అదే. గ్రామాలు డెవలప్ కావాలి, గ్రామాలు డెవలప్ అయితేనే నగరాలు డెవలప్ అవుతాయి, నగరాలు డెవలప్ అయితేనే రాష్ట్రాలు డెవలప్ అవుతాయి, రాష్ట్రాలు డెవలప్ అయితేనే దేశం డెవలప్ అవుతుంది. అలా ఈ చైన్గా అట్లా వెళ్తుంది కనుక సో గ్రామాలే మొదటగా డెవలప్ కావాలి. ఇక రెండు పార్టీలైనటువంటి ఏదైతే కాంగ్రెస్ సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించి కావచ్చు, రెండు పార్టీలు చేసినటువంటి చర్చ అనేది అది ఢిల్లీ వరకు కాదు, కేవలం గల్లీకే పరిమితమైంది. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం అన్నటువంటి ఒక ప్రభుత్వ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ చేసేటువంటి చిల్లర గొడవలే కాబట్టి ఇక దాన్ని కొంతవరకు మనం ఎగ్జిస్ట్ చేస్తే మాత్రం బీజేపీ అటు అభివృద్ధి సంక్షేమం కావచ్చు, కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులతోటే ఇటు గ్రామ స్థాయిలో అభివృద్ధి అనేది జరుగుతుందంటున్నారు బీజేపీ రాష్ట్ర ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంజయ్ గణతే. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, బీజేపీ రాష్ట్ర కార్యాలయం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.